హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తిరువాన్మియూర్లో ఉండి మరుందీశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నగర శివార్లలోని తిరువాన్మియూర్ యందు శివుడికి అంకితమైన ఆలయం. ఈ ఆలయపు సంస్కృత పేరు ఔషధీశ్వర ఆలయం. ఔషధం అనగా మందు. మందును తమిళ భాషలో మరుందా అని పిలుస్తారు. అందువలన ఈ గుడికి ఔషధీశ్వర ఆలయం అని, మరుందీశ్వర ఆలయం అని పిలుస్తుంటారు. ఈ ఆలయ ప్రధాన దేవత అయిన శివుడు పశ్చిమాభిముఖుడై ఉంటాడు. అమ్మవారైన త్రిపురసుందరి దేవికి, వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక సన్నిధులు కలవు. ఆలయం ముందు భాగంలో విశాలమైన పుష్కరిణి ఉంది. ఆలయం మొత్తం 1 ఎకరం విస్తీర్ణంలో నిర్మించబడింది. 1300 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం బంగాళాఖాతం ఒడ్డున తిరువాన్మియూర్లో ఉంది. 7వ మరియు 8వ శతాబ్దాలలో ప్రసిద్ధ నయనార్ల అయిన అప్పర్ మరియు తిరుజ్ఞాన సంబంధర్ శ్లోకాలలో మరుడీశ్వర ఆలయం తన స్థానాన్ని సంపాదించుకుంది. 11వ శతాబ్దంలో చోళుల కాలంలో ఈ పవిత్ర సముదాయంలో పెద్ద విస్తీర్ణ జరిగింది. విజయనగర సామ్రాజ్యంలో ఇతర చేర్పులు జరిగాయి. 1 ఎకరం విస్తీర్ణంలో నిర్మించి ఉన్న ఈ మతపరమైన స్థలాన్ని తమిళనాడు ప్రభుత్వ హిందూ మత మరియు దాతృత్వ ధార్మిక విభాగం నిర్వహిస్తుంది. రామాయణం రాసిన ప్రసిద్ధ మహర్షి వాల్మీకి ఈ ఆలయంలో శివుడికి పూజ చేశాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ ప్రదేశానికి తిరువాల్మీకియూర్ అని కూడా పిలుస్తారు. తర్వాత దీనిని తిరువాన్మియూర్ అని పేరు మార్చారు. ఈ పవిత్ర మందిరానికి ఎదురుగా వాల్మీకి గౌరవార్థం ఒక ఆలయం నిర్మించబడింది. ఈ పవిత్ర స్థలంలో భరద్వాజ మహర్షి లింగానికి ప్రార్థనలను చేశాడని నమ్ముతారు. మార్కండేయుడు ఈ పవిత్ర ప్రదేశంలో తపస్సు చేసి శివుడిని పూజించాడు. ఈ పవిత్ర స్థలంలో బ్రహ్మదేవుడు శివుని గౌరవార్థం ఒక ఉత్సవాన్ని నిర్వహించాడు. అనారోగ్యం మరియు వ్యాధుల నుండి ప్రజలను ఉపశమనం చేసే వివిధ మూలికల యొక్క ఔషధ మరియు నివారణ లక్షణాల గురించి శివుడు అగస్త్య మహర్షికి బోధించాడని నమ్ముతారు. కాబట్టి ఈ ఆలయానికి ఈ పేరు వచ్చింది. అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి లభిస్తుందనే బలమైన నమ్మకంతో భక్తులు మరుదీశ్వరుడికి పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం ఇంద్రుడు దైవిక ఆవు కామధేనువును వశిష్ఠ మహర్షితో పంపి తన తపస్సును అంగీకరించాడు. ఆ ఆవు శివునిపై క్షీరాభిషేకం చేయడంలో ఆలస్యం కావడంతో ఆ మహర్షి కోపంగా కామధేనువు తన దైవిక శక్తిని కోల్పోయి సాధారణ ఆవుగా మారమని శపించాడు. అప్పుడు ఈ ఆలయంలోనే కామధేనువు శివుడిని పూజించి పాలాభిషేకం చేయడం ద్వారా దైవత్వాన్ని తిరిగి పొందింది. శివుడిని పూజించడానికి వచ్చిన వాల్మీకి మహర్షిపై తన ఆశీస్సులు కురిపించడానికి భగవంతుడు ఈ ఆలయంలోని వన్నీ చెట్టు కింద కనిపించాడని కూడా నమ్ముతారు. ఇప్పటికీ భక్తులు భగవంతునికి పాలాభిషేకం చేసి విభూది సేవించి అనారోగ్యం నుండి విముక్తి మరియు పాపాల నుండి విముక్తి పొందుతారు. వారు మోక్షాన్ని పొందడానికి వన్నీ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.